యా సార్ రాజేష్ షాక్ టికెట్లు ఫైట్లు అంటే రాజసాబ్ సినిమా ప్రభాస్ చాలా భారీ ఎత్తున చాలా కాలం తర్వాత వచ్చింది. అందులో మారుతి కొంచెం క్రేజీ దర్శకుడు, అంతకుముందు కామెడీ సినిమాలు, ఆ తర్వాత సోషల్ ఇవి తీసి ఇవన్నీ చేశాడు. ఆయనతో ప్రభాస్ చేయడం అనేది ఒక సంచలనమైంది. దాని టీజర్లు విడుదల చేసినప్పుడు ఇవన్నీ అయ్యాయి. అయితే టికెట్ల పెంపు అనేది యాజ్ యూజువల్ మళ్ళీ ఒక డిస్ప్యూట్ అయింది. టికెట్ల పెంపు అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది, కానీ తెలంగాణ హైకోర్టు మటుకు అంతకుముందు పుష్ప సినిమా వచ్చినప్పుడు ఇచ్చిన ఒక జీవో ఆధారంగా రేట్లు పెంచకూడదని కోర్టుకు వెళ్తే వాళ్ళు దాని మీద స్టే ఇచ్చారు. సో తెలంగాణలో పెంచలేదు. అలాగే పెంచినప్పుడు ప్రీమియర్ షోలు కూడా ఆగిపోయాయి. ఈ లోపల ఆ సినిమాకి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు, మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, మిశ్రమ స్పందన వచ్చిందని ఇది వచ్చింది. సహజంగా ప్రభాస్ అంటే బాహుబలి రేంజ్లో, ఒకసారి బాహుబలి రేంజ్లోనే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు శంకరశాస్త్రి శంకరాభరణం తీసాడని అన్ని శంకరాభరణం రేంజ్లో ఏమీ ఉండవు కదా. అది మన ఈ మధ్య ఏంటంటే ఫ్యాన్స్ రియాక్షను, ఫ్యాన్స్ ఆగ్రహం ఈ పేరుతో సినిమా అనే దాన్ని అదేదో ఏదో వస్తువు తయారు చేయడం లాంటిది కాదు. అది తీసేటప్పుడు పండడము, అది నచ్చడము, పోటీ సినిమాలు ఏమున్నాయి, చాలా విషయాలు ఉంటాయి. నిన్న మిశ్రమ స్పందన వచ్చింది అనేసరికి ఆ మారుతి దర్శకుడు ఇంటి మీదకి పోయారని ఇవన్నీ వార్తలు, నిన్న చర్చలు. నిజంగా ఒకప్పుడు అభిమానులు అంత తీవ్రంగా ఉండేది. తర్వాత చిరంజీవి కొంచెం అవి ఇవి పెట్టి బ్లడ్ బ్యాంకులు అది తగ్గించారు. ఇప్పుడు సాఫ్ట్గా ఉన్నారు అభిమానులు. మళ్ళీ ఎందుకో కొంచెం దీన్ని పెంచే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. ఫ్యాన్స్ను అదే పనిగా రెచ్చగొట్టుకోవడం వాళ్ళని వాళ్ళు మటుకు అది ఆగాల్సిన ఒక అవసరం ఉంది. చూస్తే మొదటి రోజు అంతకుముందు అడ్వాన్స్లోనండి ఇంకోటేనండి, మొదటి రోజు వరకు వాళ్ళ వసూళ్ళు బాగానే ఉన్నాయని చెప్తున్నారు. కానీ మిశ్రమ స్పందన కాబట్టి భవిష్యత్తులో ఇదే స్పిరిట్ నిలబడుతుందా లేదా తెలియదు. ఇంత లోపల ప్రభాస్ వేరే సినిమాలు కూడా రాబోతున్నాయి. టికెట్లకు సంబంధించి ఒక యూనిఫామ్ పాలసీ ఉండాలన్నది ఒకటి. రెండోది పాన్ ఇండియా అని చెప్పి, ప్యాన్ అంటే మామూలు దీన్ని కూడా ఇది అంటారు కదా, ప్యాన్ అంటారు, పెన్నంలాగా తయారైపోయి దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా హడలిపోయే ఒక పరిస్థితి అయితే రాకూడదు. మీడియా కూడా ఆ విషయంలో ఆలోచించాల్సి ఉంటుంది. సినిమా వచ్చి రాకముందే అయిపోయింది అని చెప్తే, బట్ ప్రభాస్ కూడా ఆలోచించుకోవాలి. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో కనీసం ఆ దరిదాపుల్లోకి వెళ్ళేది ఎందుకు జరగడం లేదు. కలెక్షన్స్ రావడం అంటారా, నిన్నే పవన్ కళ్యాణ్ అది కూడా మాట్లాడారు సంక్రాంతి దీంట్లో. నేను ఇది చేస్తే కూడా నాకు బోల డబ్బులు వస్తాయి, నేను అవన్నీ వదులుకొని దీనికోసం పనిచేస్తున్నాను, వ్యవస్థలు సక్రమంగా పెట్టాలని. నా సినిమా ఫ్లాప్ అయినా లాభాలు వస్తాయి, నా సినిమా ఫ్లాప్ అయినా కానీ లాభాలు వస్తాయని ఒక క్లెయిమ్ చేశాడు. ప్రభాస్ కూడా సాహోనో ఇంకోటో వచ్చినప్పుడు అది ఫ్లాప్ అయినా అంత పేరు రాకపోయినా డబ్బులు వచ్చాయనే ఒక భావన ఉండింది. కొంచెం తగ్గలేదని మనం ఏమీ చెప్పలేం. కానీ ఈ వరుసగా ఇట్లాంటి అనుభవాలు వస్తున్నాయి కాబట్టి ఎలా దిద్దుకుంటారు అనేది ఒకటి చూడాలి. మూడోది, పరిశ్రమలో కూడా నిర్మాతలు కొంతమంది ఈ భారీగా ఖర్చు పెట్టడం, ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒకటైతే, ఇది కేవలం వ్యాపారంలాగా భావించి ఆ లెక్కలు చూపించడమో లేకపోతే ఇంకోటి దీనికోసం చేసిన తర్వాత రెస్పాన్స్ రాకపోయేసరికి ఎమోషన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఒక ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు అన్నది కాస్త ఎమోషనల్ వార్గా మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా చాలా ఉంది. దర్శకులు కూడా ముందుగానే సవాళ్ళు విసరడం, ఇప్పుడు రాకపోతే మా ఇంటి దగ్గర రండి అన్నాడంట ఆయన. ఎక్కడన్నా నేను తప్పకుండా ఇది ఇలా అవుతుంది, ఒకవేళ రాకపోతే మా ఇంటి దగ్గరికి రండి అన్నాడంట. నువ్వే అన్నావు కదా మేము వస్తున్నామని వీళ్ళు బయలుదేరారు. ఇవన్నీ అనవసరమైన విషయాలు. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు, చూస్తే డబ్బులు వస్తాయి. అది అన్ని రోజులు చూస్తారా లేదా ఒక ప్రశ్న. మొన్నే దురంధర్ గురించి కూడా మనం మాట్లాడాం. దురంధర్కు చాలా భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు పరిశ్రమ సంక్రాంతి సీజన్కు సిద్ధమవుతుంది. సంక్రాంతిలో కూడా మళ్ళీ మన శంకర వరప్రసాద్ చిరంజీవి సినిమాకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి లభించింది, కొంచెం తక్కువగా. కాబట్టి ఈ మిశ్రమంగానే పరిశ్రమ నడుస్తుంది. సంక్రాంతి మీదనే తెలుగు దక్షిణాది పరిశ్రమ చాలా హోప్స్ పెట్టుకొని ఉంది. దానికి ముందు ఈ రాజాసాబ్ ప్రయోగం ఇలా అవుతుంది. ఇంకొంచెం 4 రోజులు పోతే కానీ దీని పూర్తి తెలియదు. బట్ ఒకటైతే నిజం, ప్రభాస్ ఇంకొంచెం కండిషన్ ఏమనాలి, ఫామ్ ఇంకొంచెం ఫామ్ పెంచాలని మటుకు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇంకా కొంచెం ఫామ్లోకి రావాలి అని. సార్ మమతా దీదీ వారు బీజేపీ తొనుమూలు నాటకాలు ఐపాక్ సీక్రెట్స్